ధోని అన్న, ధోని అన్న, ఎక్కడికన్నా అలా వెళ్ళిపోతున్నావు? ఆగన్నా, ఒక మ్యాచ్ ఓడిపోతే ఇంత బాధపడాలా? ఒరే బచ్చా, నేను ఐపీఎల్లో ఎప్పటి నుంచో కెప్టెన్గా ఉన్నాను. ఎన్నో విజయాలు చూశాను, ఎన్నో అపజయాలు చూశాను, కప్పులు కూడా అందుకున్నాను. తొక్కలో ఒక మ్యాచ్ ఓడిపోతే వెళ్ళిపోతా అనుకున్నావా? మరి ఇంకెందుకన్నా అంత బాధపడుతున్నావు? ఏమైందో చూపు. యాజ్ ఎ కెప్టెన్గా నీ ప్రాబ్లం నేను తీరుస్తా. ఒరే, లాస్ట్ 3-4 ఓవర్లలో మన బౌలర్స్ ఏం చేశారు అసలు? నాకేం అర్థం కాలేదు. వైడ్లేంటి, నో బాల్ ఏంటి, మిస్ఫీల్డ్ ఏంటి, వాళ్ళు ఆడిన దానికన్నా మనం గెలిపించింది ఎక్కువగా ఉందిరా. అవును, అదంతా నా ప్లానే, నేను కావాలనే చేసేయాలా. ఏం మాట్లాడుతున్నావురా? కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పురా బాబు. మరి ఏమనుకున్నావన్నా, చెన్నైకి వచ్చి చెన్నై పైన ఆడి గెలుస్తారా వాళ్ళు? అలా లేదు, కావాలంటే మనమే గెలిపిస్తాం వాళ్ళని. ఇప్పుడు చూడు, మనం సరిగ్గా ఆడలేదు కాబట్టి వాళ్ళు గెలిచారు, వాళ్ళు బాగా ఆడి కాదు. రే, ఎలా గెలిచినా కూడా 2 పాయింట్లు వెళ్తాయి కదరా వాళ్ళకు. ఈ మాత్రం నీ మట్టి బుర్రకు అర్థం కాలేదా? అన్నా, మళ్ళీ చెప్తున్నా కదా, చెన్నై మన కంచుకోట, ఇక్కడికి వచ్చి ఎవ్వరూ గెలవకూడదు. అవసరమైతే మనమే 2 పాయింట్లు విసిరేస్తాం వాళ్ళకు. శామ్ కర్న్ అన్న, నువ్వెందుకు కొన్నిసార్లు నాకు అసలు సింగిల్ రాకుండా చేసావు, స్ట్రైక్ రాకుండా చేసావు చెప్తావు కొంచెం? ఎందుకు ఇవ్వాలరా సింగిల్ మీకు? ఎందుకు ఇవ్వాలి? ప్రతి మ్యాచ్ రావడం, క్రెడిట్స్ కొట్టేయడం. యాజ్ ఏ కెప్టెన్గా ఒక్క మ్యాచ్లో కూడా నాకు క్రెడిట్స్ రావట్లేదు. అలా అని చెప్పి నాకు అన్యాయం చేస్తావన్నా నువ్వు? నా స్ట్రైక్ రేట్ పెంచుకోవద్దా నేను? అదే కదరా నా ప్లాను. నీ స్ట్రైక్ రేట్ పెరగకుండా నా స్ట్రైక్ రేట్ పెంచుకోవాలా, నేనే ఎక్కువ రన్స్ చేయాలా, లాస్ట్లో నేనే క్రెడిట్ మొత్తం కొట్టేయాలా. ఇది చాలా అన్యాయం అన్నా. నేను వెళ్ళి శిఖర్ ధవన్ అన్నకు చెప్తాను, మాకు నెక్స్ట్ కెప్టెన్ అతనే, నువ్వు మహా అయితే ఇంకొక 2 మ్యాచ్లు అంతే కదా. పిచ్చోడా, మనకున్నదే 3-4 మ్యాచ్లు. ఇక శిఖర్ ధవన్ అన్న వస్తే ఏంటి, రాకుంటే ఏంటి? పో చెప్పుకోపో, ఏం చేస్తావో చేసుకో. ఒరే జడేజా, వాళ్ళ స్పిన్ బౌలింగ్లో అలా అవుట్ అయ్యావు, మరి నీకు బౌలింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళని అవుట్ చేయాలన్నా కొంచెం కూడా జ్ఞానం లేదురా నీకు? ఏందో అన్నా, నాకైతే ఏం అర్థం కాలే. నేను బాల్ వేస్తా అంటే చక్కగా తార్ రోడ్డు పోయినట్టు పోతుంది, వాళ్ళు బాల్ వేస్తేనేమో గుంతల రోడ్డు మీద బాల్ వచ్చినట్టు అటు ఇటు తిరిగి వస్తుంది. దాన్నే కదరా స్పిన్ బౌలింగ్ అంటారు. నువ్వు కొంచెం తిప్పితే అది తిరుగుతుంది, నువ్వు తిప్పకుండా ఊరికే నిలబడి ఇసురుతూ ఉంటే ఎలా తిరుగుతుందిరా? అయినా మనం కొంచెం లైట్గా తీసుకున్నాం మన మ్యాచ్ని, కొంచెం టఫ్గా తీసుకోవాల్సింది. కంచుకోట, మనల్ని ఎవరు పొడచలేరు, పీకలేమనుకుంటే ఇలాగే అవుతుంది. ఇదిగో జడేజా, ఇంకెప్పుడు కంచుకోట అనకమ్మా. కంచుకోట బద్దలయ్యి 2-3 వారాలు అవుతుంది. ఈ ఇయర్లో అయితే మరీ ఘోరంగా బద్దలైంది. లక్నో వాళ్ళు, మేము, ఇంకా ఎవరెవరు బద్దలు కొడతారో. హలో శామ్ కరణ్, ఒకప్పుడు నువ్వు కూడా చెన్నై టీమే, నీది కూడా ఇదే కంచుకోటే. ఎక్కువ చేయకు, అండర్స్టాండ్? శామ్ కర్న్ అంటేనే నిజాయితీ, శామ్ కర్న్ అంటేనే హానెస్టీ, శామ్ కర్న్ అంటేనే జడేజా. లాగ్ ఆపు, ఇప్పటికే లేట్ అవుతుంది. ఏందో మ్యాటర్ చెప్పు. అంటే ఇప్పుడు నేను పంజాబ్లో ఉన్నాను కాబట్టి అదే నా ఇల్లు అని చెప్తున్నా. అయినా మీకు ఒకటి తెలుసా, దిమ్మ తిరిగే న్యూస్ చెప్పనా? చెప్పు. ఎలాగో నేను ఆపమంటే ఆపుతావా ఏంటి? చెన్నై పైన పంజాబు లాస్ట్ 5 మ్యాచ్లో గెలిచింది. మీరు మా పైన ఎప్పుడు గెలుస్తారో ఏంటో. ఏముంది శామ్ కరణ్, నెక్స్ట్ మళ్ళీ మీతోనే మ్యాచ్. మీరు మా గ్రౌండ్లో మమ్మల్ని ఓడించారు, మరి మీ గ్రౌండ్లో మేము మిమ్మల్ని ఓడించాలి కదా. అదే కదా న్యాయము నీ ప్రకారం. ఏంటి ధోని అన్న, డైరెక్ట్గా నువ్వే ఎంటర్ అయ్యావు, కొంచెం ఎక్కువగా మాట్లాడారా ఏంటి? చా, నువ్వేం ఎక్కువ మాట్లాడలేదు, మా వాళ్ళే తక్కువ ఆడారు, అందుకే మీరు గెలిచేశారు కాబట్టి మేము మాటలు భరిస్తాము. కానీ ఓటమిని మాత్రం మర్చిపోము రోయ్. ధర్మశాలలో గట్టిగా తిరిగిస్తాం. ఒరే శివం దుబే, మన్నే కదరా టీమిండియాకి సెలెక్ట్ చేశారు, ఏంట్రా అలా వెళ్ళావు అలా వచ్చేసావు? నువ్వు ఒక 20 రన్లు కొట్టుంటే ఈరోజు మనం మ్యాచ్ గెలిచే వాళ్ళం రా. అదే కదా నా ప్రాబ్లం కూడా. నేనేమనుకున్నాను అంటే, ఇండియాకి సెలెక్ట్ చేశారు కదా, తొందరగా బ్యాటింగ్ పంపించారు కదా, పిచ్చ కొట్టుడు కొడితే ఫ్యాన్స్ అందరికీ నేనున్నాన ధైర్యం ఇద్దాం అనుకున్నా. తీరా చూస్తే నేనే అవుట్ అయిపోయా. అందుకేరా అంత ఆవేశపడకూడదు అనేది. T20 వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యావు అని చెప్పి పిచ్చి పిచ్చి స్టంట్లు వేసావు. ఇప్పుడు ఈ ఒక్క వికెట్తోనే సోషల్ మీడియా మొత్తం నేను ట్రోల్ చేస్తూ ఉంటారు, వీడు మాకు అవసరమా, ఇలా ఆడేవాడు అవసరమా అని చెప్పి. ఒరే జడేజా, నీకు విషయం చెప్పాలరా. మ్యాచ్ ఓడిపోయాక కొద్దిసేపు కూర్చొని ఆలోచిస్తే నాకు ఒక ఆశ్చర్యమైన విషయం తెలిసింది రోయ్. ఏంది ధోని అన్న, నీకు తెలిసిందంటే ఖచ్చితంగా అది ఇంకా ప్రపంచానికి తెలిసి ఉండదు. అదేం లేదురా, నేనే కొంచెం లేట్గా తెలుసుకున్నాను అనుకుంటా. ఈ పాటికి ఈ విషయం ఎప్పుడో లీక్ అయిపోయి ఉంటుంది. ఏంటో చెప్పు అన్న ఫస్ట్, నాకు ఇలా సస్పెన్స్ అంటే అస్సలు నచ్చదు. ఏం లేదురా, T20 వరల్డ్ కప్కి నిన్ను సెలెక్ట్ చేశారు,
రోహిత్ శర్మని సెలెక్ట్ చేశారు, సూర్యకుమార్ యాదవ్ని సెలెక్ట్ చేశారు, శివం దుబే గారిని సెలెక్ట్ చేశారు. మీరందరూ ఒక్కరోజు గ్యాప్లోనే మొత్తం ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఇండియన్ ఫ్యాన్స్ గుండెలు లబ్డబ్ అని కొట్టుకుంటూ ఉంటాయి. ఊరికే ఉండన్నా, ఇప్పుడు అవన్నీ ఎందుకు గుర్తు చేస్తావు? ఇప్పటికే మన మ్యాచ్ ఓడిపోయానంటే నువ్వు మళ్ళీ ఇంకెప్పుడు జరిగే T20 వరల్డ్ కప్ని గుర్తు చేస్తున్నావు. ఫస్ట్ నేను ఫామ్లోకి రావాలి, లేదంటే నన్ను కోసి కారం పెడతారు మన ఇండియన్ ఫ్యాన్స్.